అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్కి స్వాగతం. మేము మీ అమ్మును లతాను. ఈరోజు మేము చేసి చూపించిపోయే రెసిపీ వెజిటబుల్ బిర్యానీ. మంచి వాసనతో చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసేది చూస్తాము. ఈరోజు కుక్కర్లదా చేయిపోతాము. బ్యాచిలర్స్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేసేది చూస్తాం రండి. అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూడొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకుంటాం. దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి చేర్చుకుంటాం. ఇందులో 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఏలకులు, 1 స్టార్ అనస్, 1 జావిత్రి వేసుకుంటాం. అందులోనే కట్ చేసి పెట్టిన 4 పచ్చిమిర్చి వేసుకుంటాం. ఇప్పుడు పొడగ్గా కట్ చేసి పెట్టిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చేర్చుకొని బాగా వేయించుకుంటాం. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు చేర్చి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత బాగా కలపెడతా ఉండండి, లేదంటే అడుగు పట్టేసును. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయింది. ఇందులో అరపిడికెడ పుదీనా చేర్చి వేయించుకుంటాం. ఇప్పుడు పొడగ్గా కట్ చేసి పెట్టిన 3 మీడియం సైజ్ టొమాటోని చేర్చి బాగా వేయించుకుంటాం. ఇది బాగా ఒక గొజ్జులాగా రావాలి. టొమాటో బాగా వేగింది. ఇందులో 3 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటాం. 2 నిమిషాలు వేయించుకుంటే చాలా చాలు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ పెరుగు చేర్చి కలుపుకుంటాం. సిమ్లో పెట్టి బాగా నూనె తేలి వచ్చేంత వరకు వేయించుకుంటాం. ఇప్పుడు కట్ చేసి పెట్టిన 1 క్యారెట్, 1 బంగాళదుంప, 5 బీన్స్, 10 పీసులు కాలీఫ్లవరు, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసి దీన్ని ఒక 2 నిమిషాలు వేయించుకుంటాం. వెజిటబుల్స్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి. ఈరోజు నేను 2 కప్పు బాస్మతి బియ్యం అరగంట నానబెట్టి నీళ్లు ఉంచి పెట్టిండాను. దానికి 3 కప్పు అంతా నీళ్లు వేసుకుంటాం. 1 కప్పు బియ్యానికి 1.5 నీళ్లు అనేది కొలతండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటాం. నీళ్లు బాగా తెల్లిరాని. నీళ్లు తెల్లతా ఉంది. ఇందులో నానపెట్టి నీళ్లు ఉంచిన 2 కప్పు బియ్యం వేసుకుంటాం. దాంతో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం చేర్చి బాగా కలుపుకుంటాం. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువగా తగలాలి నోటికి. అప్పుడుదా మనం బియ్యం వేసి అన్నం అయ్యేప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యిన్నాం. ఇప్పుడు చూడండి బియ్యము నీళ్లు ఎలా ఉందని. బియ్యం నీళ్ళని పీల్చుకొనింది. ఇంకా కొంచెంసేపు ఉంది. ఇప్పుడు చూడండి నీళ్లు బియ్యము ఎలా ఉందని. ఇది కరెక్ట్ అయిన స్టేజ్. ఇప్పుడు అరపిడికెడ పుదీనా, అరపిడికెడ కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, నెయ్యిలో వేసిన 10 ముందిరి. ఇది ఆప్షనల్ దాండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు.
కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చును. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి లైట్గా కలిపి మూత వేసి వెయిట్ వేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకుంటాం. 10 నిమిషాలు అయ్యింది, దింపేస్తాము. ఇది 10 నిమిషాలు అలానే ఉండని, తర్వాత ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తామా? ఇప్పుడు మెల్లిగా కలిపొడుస్తాం. ఎప్పుడుమే వెరైటీ రైస్ని సైడ్లో నుంచి కలపాలి. బాగా వచ్చింది. ఇంకొంచెం తర్వాత చూస్తే ఇంకా మరీ పలపలని ఉన్ను అన్నము. మంచి టేస్టీ అయిన వెజిటబుల్ రైస్ రెడీ. మంచి టేస్టీ అయిన వెజిటబుల్ బిర్యానీ రెడీ. మీరు ఇదే విధంగా మీ ఇంట్లో చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.